ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. స్టోరీ నేమ్ వచ్చేసి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అండ్ స్టోరీలోకి వెళ్తే, ఒక గొర్రెల మందల నుంచి ఒక చిన్న గొర్రెపిల్ల తప్పిపోయి గుంటనక్కకు దొరుకుతుంది. సో ఆ గుంటనక్క ఫుల్ హ్యాపీగా, అమ్మయ్య ఈరోజు నాకు ఫుల్ మీల్స్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అప్పుడు ఆ గొర్రెపిల్ల దాన్ని తెలివి యూజ్ చేసి, నక్క బ్రో నన్ను ఎలాగో తినేస్తున్నావు కదా, నాకు లాస్ట్ చివరి కోరిక ఒకటి ఉంది, అది నెరవేర్చు ప్లీజ్, నువ్వు మాత్రమే నెరవేర్చగలుగుతావు అని అంటుంది. అప్పుడు ఆ నక్క కూడా సరే చివరి కోరిక అంటున్నావు కదా, ఏంటో చెప్పని అడుగుతుంది. సో అప్పుడు ఆ గొర్రెపిల్ల ఏమంటుందంటే, నాకు నీ స్వీట్ వాయిస్తోని ఒక సాంగ్ వినాలని ఉంది, సో నా కోసం ఒక పాట పాడవా ప్లీజ్ అని అంటుంది. సో ఇంకా నక్క కూడా కొంచెం మురిసిపోయి, సరేలే ఇంకా చివరి కోరికే కదా పాడతాను వినని చెప్పి దాని స్టైల్లో ఒక పాట అయితే పాడేస్తుంది. ఇంకా కొంచెం దూరంలో ఉన్న ఆ గొర్రెల కాపరి ఉంటారు కదా, సో ఆయనకు ఆ వాయిస్ వినిపించి ఇక్కడెక్కడో గుంట నక్క ఉన్నట్టుందని చూడగానే కొంచెం దూరంలో ఆ నక్క అండ్ గొర్రెపిల్ల రెండు కనిపిస్తాయి. ఇంకా చేతిలో ఉన్న కట్టే తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నక్కనైతే తరిమేస్తాడు. సో ఈ స్టోరీలో మోరల్ ఏంటంటే, నువ్వు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా సరే నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఆలోచించి ఎట్లాంటి ప్రాబ్లం నుంచి అయినా సరే ఈజీగా బయటపడవచ్చు. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఏ అడావిడి చేయకుండా, ఏ టెన్షన్ పడకుండా కొంచెం ఆలోచించి దాని పాట పాడమని చెప్పింది కాబట్టి దాని వాయిస్ విని ఆ కాపరి వచ్చి కాపాడాడు. సో మనం కూడా లైఫ్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఉంటుంది. అది మనం పీస్ఫుల్గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆలోచిస్తే మాత్రమే నీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిపోతుంది. సో ఈరోజు స్టోరీ అయితే ఇదే, అండ్ నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఫైనలీ. సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్.